జర్నలిస్టుల సంక్షేమానికి జాప్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. జాప్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జాప్ తిరుపతి జిల్లా అధ్యక్షులు, తిరుపతి ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్రిడేషన్లు కోత పెట్టకుండా అందరికీ మంజూరయ్యేలాని, ప్రైవేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ అందించేలా చూడాలని, జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ను మరింత అభివృద్ధి పరచాలని, బస్సు, రైల్వే పాసులను సకాలంలో అందేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాప్ నాయకులు మునికృష్ణయ్య, రమణారెడ్డి, పీటర్, నాగార్జున, శేఖర్, శ్రీనివాసులు, రోషన్, చంద్రశేఖర్, గోపి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్టులైన రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు ఈ రోజు ప్రభుత్వానికి ప్రజల యొక్క గొంతుకగా వినిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి అనేక సంఘటనల్లో జర్నలిస్టులని సంఘటితం చేస్తూ ఈ రాష్ట్రంలో జాప్ ఆవిర్భవించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాబ్ కమిటీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అర్హులైనటువంటి జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జాబ్ యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.